నిజమైన క్రీస్తు ఎవరు అంటే హి ఈజ్ సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుడు తన దైవత్వం మొత్తము నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు తన కుమారుడికి ఇస్తున్నాడు. దేవుడు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు తన దైవత్వమును తన కుమారుడితో పంచుకుంటా ఉన్నాడు. అందుకనే ఈయన తండ్రయ్యాడు. ఈయన కుమారుడయ్యాడు. దేవుని కుమారుడు వీళ్ళిద్దరూ కలిగి ఉన్నటువంటిది ఒకే దైవత్వము. అందుకే మనము దేవుడొక్కడే అంటాం. ముగ్గురు మనము. ఏ దైవత్వం అయితే నిత్యత్వం నుంచి ఉందో అదే దైవత్వము తండ్రి కలిగున్నాడు. అదే దైవత్వమును కుమారునికి పంచుకుంటా ఉన్నాడు. అదే దైవత్వమును వీళ్ళిద్దరూ పరిశుద్ధాత్మతో కూడా కలిగున్నారు. సో, ఒక దైవత్వమే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. పంచుతా ఉన్నారు. సో, తండ్రికి ప్రియమైన కుమారుడు. ఆయనకి తండ్రి అని పేరు రావటానికి, ఈయన కుమారుడు అని పేరు రావటానికి కూడా కారణం ఏంటంటే, తండ్రి తన దైవత్వం మొత్తము తన కుమారుడికి నిత్యత్వము నుండి కూడా ప్రసరింపజేస్తున్నాడు కాబట్టి, ఈయన తండ్రికి సమానుడు. తండ్రి కలిగినటువంటి నామములు ఈయన కలిగినవాడు. నేను అందుకే కొన్ని సంవత్సరాల క్రితము యెహోవా అనేటువంటి నామము తండ్రికి వాడాలి, కుమారుడికి వాడాలి, పరిశుద్ధాత్ముడికి వాడాలంటే కొంతమంది కన్‌ఫ్యూజ్ అయ్యారు. నేను మరలా చెప్తున్నాను. యెహోవా అంటే అర్థము ఉన్నవాడు అని. ఉన్నవాడు ఎవరు వీళ్ళ ముగ్గురిలో అంటే తండ్రి ఉన్నవాడు, కుమారుడు ఉన్నవాడు, పరిశుద్ధాత్ముడు గూడా ఉన్నవాడు. యెహోవా అనేటువంటి నామము ముగ్గురికి వాడాల్సినటువంటి నామము. యెహోవా నామమున ప్రతి కాలు వంగుతదని యెషయా గ్రంథం చెప్తుంటే, కుమారుని యొక్క నామమున ప్రతి కాలు వంగుతదని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్తుంది. అంటే అర్థమేంటంటే, ఆయన తండ్రికి సమానుడని, తండ్రితో ఉన్నవాడని, ఆయన మొదటివాడని, ఆయన కడపటివాడని, ఆయన కలిగిన వాడు కాదని, ఆయన నిత్యుడగు దేవుడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే నిత్య జీవము కలిగుంటారు. నిత్య జీవము ఇవ్వగలిగిన వాడు దేవుడొక్కడే. మరలా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. నిత్యము జీవించువాడు దేవుడొక్కడే. నిత్య జీవము ఇవ్వగలిగిన వాడు దేవుడొక్కడే. ఏ సృష్టి యందు నిత్య జీవము లేదు. ఏ సృష్టి నిత్య జీవమును మనకు ఇవ్వలేదు. కాబట్టి ఈయన తండ్రి సమానుడని, నిత్యుడగు దేవుడని మనము నమ్మాలి. నంబర్ 1. నంబర్ 2 ఆయన గురించి నమ్మాల్సింది ఇంకొకటేంటంటే, ఆయన మన స్థానంలో మన కోసము, మన పాపముల కోసము మరణించటానికి వచ్చాడు కాబట్టి, ఆయన మానవ స్వభావము గూడా తీసుకున్నాడు. ఆయన దైవ స్వభావముకు రెండవ స్వభావం వచ్చి కలిసింది. ఈ రెండవ స్వభావం ఏంటంటే మానవ స్వభావం. ఒక వ్యక్తి ఆయన, ఆయనలో 2 స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి. దైవ స్వభావం ఉంది. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు మొదటివాడు, కడపటివాడు యెహోవా అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనకు రెండవ స్వభావం వచ్చి కలిసింది. రెండవ స్వభావము మానవ స్వభావం కలిసింది. ఆయనలో 2 స్వభావాలు ఉన్నాయన్నమాట. ఆయన మొదటి నుండి ఉన్నవాడు కాబట్టి ఒకానొక రోజు ఈ మానవ స్వభావాన్ని ఆయనకి కలుపుకున్నాడు. మానవ స్వభావానికి మొదటి రోజు ఉంది గానీ, దైవ స్వభావానికి ఆయనకి మొదటి రోజు లేదు. కాబట్టి ఆయన దైవ మానవుడుగా ట్రూలీ మ్యాన్ అండ్ ట్రూలీ గాడ్ అంటాం కదా! ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్. హి ఈజ్ ట్రూలీ గాడ్ అండ్ హి ఈజ్ ట్రూలీ మ్యాన్. ఒక పర్సనే. ఒక పర్సన్‌లో 2 వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన మనందరి పాపముల కొరకు సిలువలో తన ప్రాణము పెట్టాడు. మీ పాపముల కొరకు, నా పాపము కొరకు దేవుడు కుమారుడు సిలువలో బలి అయ్యాడు. సో, మనము ఆయన ఎవరో తప్పు అర్థం చేసుకుంటే గనక ఉదాహరణకు చెప్తున్నాను. ఆయన తండ్రికి సమానుడు కాదు అని నువ్వు చెప్పావనుకో నీకు నిత్య జీవం లేదు. ఆయన మొదటివాడు, కడపటివాడు అని నువ్వు అంగీకరించలేదనుకో నీకు నిత్య జీవం లేదు. అంతేకాదు ఆయన ఒక వ్యక్తే ఆయనలో 2 స్వభావాలున్నాయని నువ్వు ఒప్పుకోలేదనుకోండి. ఒక స్వభావము వచ్చింది, ఒక స్వభావం ఎళ్ళిపోయింది. అలాంటి మాటలు మాట్లాడావనుకో నీకు నిత్య జీవం లేదు. ఆయన 2 స్వభావాలు కలిగిన వాడు. ఆయన సిలువకెళ్ళినప్పుడు గూడా ట్రూలీ గాడ్‌గా, ట్రూలీ మ్యాన్‌గానే ఎళ్ళాడు. తన ప్రాణము సిలువలో అర్పించాడు. మన కొరకు, మన స్థానంలో, మన ఉగ్రతను, మన పాపములను ఆయన మీదకు తీసుకొని తన ప్రాణము పెట్టాడు. మౌనముగా వధకు తీసుకొని పోబడుతున్న గొర్రెపిల్లలాగా మెదలకుండా సిలువకెళ్ళినటువంటి వాడు ప్రభువు. సిలువలో మన పాపముల కొరకు నలుక్కొట్టబడ్డాడు. కాబట్టి అలాంటి క్రీస్తుని గనక నువ్వు నమ్మితే నీకు నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం గురించిన నిశ్చయతను నువ్వు ఇప్పుడే అనుభవించొచ్చు.
అలాంటి క్రీస్తుని కాకుండా నువ్వు ఎలాంటి క్రీస్తుని నమ్మినా, ఇస్లాం చెప్పే క్రీస్తుని నమ్మినా, యెహోవా సాక్షులు చెప్పే క్రీస్తుని నమ్మినా, మార్మోన్స్ చెప్పే క్రీస్తుని నమ్మినా, ఇక్కడ తెలుగు సంఘాల్లో కొంత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది. వాళ్ళు చెప్పినటువంటి క్రీస్తుని నమ్మినా, మీరు అలాంటి క్రీస్తుని నమ్మితే గనక మీకు నిత్య జీవమును గూర్చినటువంటి రక్షణ నిశ్చయిత అయితే దొరకదు. నిజమైన క్రీస్తుని, నిజమైన క్రీస్తు చేసిన శిలువ కార్యాన్ని, ఆయన మన పాపములను ఆయన మీదకు తీసుకోవటం మాత్రమే కాదు, దేవుని నీతిని గూడా మనకు అనుగ్రహించాడు. మనము దేవుని వాక్యంలో మరలా మరలా చూసేటువంటి సత్యమే. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. కాబట్టి ఆయన మన పాపమంతా ఆయన మీదకు తీసుకున్నాడు. ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. అలాంటి క్రీస్తుని, అలాంటి శిలువ కార్యమును మీరు నమ్మితే గనక మీకు నిత్య జీవం ఉంది. అంతేకాదు ఆయన యోహానే చెప్తాడు. ఏమంటాడంటే, ఆయన మనకు ఉత్తరవాదిగా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. 4వ అధ్యాయంలో ఈ మాట